మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం మొదలైందంటే చాలు బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. ఎందుకంటే యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు అందరూ తమ డబ్బును సేఫ్గా ఉంచుకోవడానికి బంగారాన్ని ఒక సురక్షితమైన ఆశ్రయంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ముదురుతున్నా, ఇరాన్ మిజైల్స్తో విరుచుకుపడుతున్నా మన బంగారం ధరలు మాత్రం పాతాళానికి పడిపోతున్నాయి. మరి ఒకే రోజులో వేల రూపాయల పతనం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? రానున్న రోజుల్లో బంగారం పరిస్థితి ఏంటి? అసలు యుద్ధం జరుగుతుంటే బంగారం ఎందుకు పడిపోతోంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం మార్కెట్లో ఏం జరుగుతుందో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. హైదరాబాద్లోని బులియన్ మార్కెట్లో ఇవాళ అంటే మార్చి 23వ తేదీన బంగారం ధరలు ఊహించని విధంగా భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఒక్కరోజే 5,950 తగ్గి 1,40,020కి చేరుకుంది. ఇక మనం ఆభరణాల కోసం ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 5,450 తగ్గి 1,28,350 వద్దకు పడిపోయింది. ఇక 18 క్యారెట్ల బంగారం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది 4,460 తగ్గి 1,05,020కి చేరింది. ఒక్కసారి ఆలోచించండి, జనవరి 29న ఉన్న ఆల్ టైమ్ హై ధర 1,78,850తో పోలిస్తే ఇప్పుడు బంగారం ఏకంగా 38,830 తక్కువకే దొరుకుతోంది. ఇక వెండి పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. కిలో వెండి ధర ఇవాళ ఒక్కరోజే 20,000 తగ్గి 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒకప్పుడు కిలో వెండి 4,25,000 వరకు వెళ్ళిందంటే అక్కడి నుండి దాదాపు 1,95,000 తగ్గిందన్నమాట. సాధారణంగా యుద్ధం సమయంలో స్టాక్ మార్కెట్లు పడిపోవాలి, బంగారం పెరగాలి. కానీ ఇప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుండి స్టాక్ మార్కెట్ 12% పడిపోతే బంగారం అంతకంటే ఎక్కువగా 18% పడిపోయింది. ఇక వెండి అయితే రీసెంట్ హైస్ నుండి చూస్తే ఏకంగా 47% పతనాన్ని చవిచూసింది. అయితే యుద్ధం జరుగుతుంటే బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి అనే దానికి ప్రధానంగా కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది మార్జిన్ కాల్స్ ట్రిగ్గర్ అవ్వడం. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్న చాలా సింపుల్ లాజిక్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రకరకాల అసెట్ క్లాసెస్లో అంటే స్టాక్స్లో, రియల్ ఎస్టేట్లో మరియు గోల్డ్లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయినప్పుడు వారు అక్కడ ఎదురయ్యే నష్టాలను భర్తీ చేయడానికి లేదా వారు తీసుకున్న పొజిషన్లను కాపాడుకోవడానికి నగదు అవసరమవుతుంది. ఆ సమయంలో వారి పోర్ట్ఫోలియోలో లాభాల్లో ఉన్నది బంగారం మాత్రమే కాబట్టి ఆ లాభాలను బుక్ చేసుకుని బంగారాన్ని విక్రయిస్తారు. ఇలా ఒక్కసారిగా భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం వల్ల బంగారం ధరలు పడిపోతున్నాయి. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో మరియు 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఇంకా రెండవ అతి ముఖ్యమైన కారణం అమెరికా డాలర్ బలపడడం మరియు ఫెడ్ వడ్డీ రేట్లు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనివల్ల అమెరికా బాండ్ల మీద 4 నుండి 5% వరకు రిస్క్ లేని వడ్డీ లభిస్తోంది. అలా ఇన్వెస్టర్లు ఎప్పుడు, ఎక్కడ తక్కువ రిస్క్తో ఎక్కువ లాభం వస్తుందో అటువైపే మొగ్గు చూపుతారు. బంగారం మీద ఎటువంటి వడ్డీ రాదు, కేవలం ధర పెరిగితేనే లాభం. కానీ డాలర్ బాండ్లలో పెట్టుబడి పెడితే డాలర్ విలువ పెరగడంతో పాటు వడ్డీ కూడా వస్తుంది. అందుకే పెద్ద ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలి డాలర్ వైపు మళ్లుతున్నారు. ఇది బంగారానికి నెగిటివ్గా మారింది. మూడవ కారణం మొమెంటం షిఫ్ట్ అవ్వడం. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడర్లు బంగారం నుండి తమ పెట్టుబడులను తీసి
క్రూడ్ ఆయిల్ వెనుక పరిగెత్తుతున్నారు. దీనివల్ల టెంపరరీగా గోల్డ్ ప్రైస్లో భారీ పతనం కనిపిస్తోంది. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో ఒక చర్చ తెగ నడుస్తోంది. త్వరలో గ్రాము బంగారం 10,000 రూపాయల స్థాయికి, అంటే తులం సుమారు 1,00,000 రూపాయల మార్కుకు పడిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న ధర మరింత తగ్గి 1,00,000 రూపాయల స్థాయికి చేరుతుందా అని చాలామంది వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు ఏమాత్రం తొలగిపోలేదు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ తన 4,000 కిలోమీటర్ల పరిధిగల మిజైల్స్ ప్రయోగిస్తూ ఐరోపా వరకు తమ శక్తిని చాటుకుంటోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఫ్రీ చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఆ ప్రాంతంలోని దేశాల్లో ఉన్న ఎనర్జీ మరియు వాటర్ డీసాలినేషన్ ప్లాంట్లపై దాడి చేస్తామని అమెరికాను హెచ్చరించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కువైట్ లాంటి దేశాలకు 90% తాగే నీరు ఈ ప్లాంట్ల ద్వారానే వస్తుంది. ఖతార్కు 99%, సౌదీకి 70% నీరు ఈ ప్రాసెస్ ద్వారానే అందుతుంది. ఒకవేళ నీరు మరియు ఆయిల్ సరఫరా నిలిచిపోతే ఆ దేశాలు చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్ పానిక్ అవుతుంది. తద్వారా లిక్విడిటీ కోసం మళ్లీ బంగారం అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. మనం బంగారం పెట్టుబడి గురించి మాట్లాడుకునేటప్పుడు లాంగ్ టర్మ్ రిటర్న్స్ గురించి కూడా తెలుసుకోవాలి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే బంగారం సగటున 12.6% కాంపౌండింగ్ రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ కూడా గత 38 ఏళ్లలో దాదాపు ఇంతే రిటర్న్స్ ఇచ్చింది. అంటే స్టాక్ మార్కెట్ లాగే బంగారం కూడా దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుంది. అయితే బంగారం ఎప్పుడూ ఒకేలా పెరగదు. కొన్నిసార్లు 8-10 సంవత్సరాల పాటు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా భారీగా పెరుగుతుంది. అందుకే బంగారం ధర పెరిగినప్పుడు కొని పడిపోతున్నప్పుడు భయపడి అమ్మేయడం సరైన పద్ధతి కాదు. నిజమైన ఇన్వెస్టర్ ఎప్పుడూ ధర తగ్గుతున్నప్పుడు ఓపికగా కొంచెం కొంచెంగా యాక్యుములేట్ చేసుకుంటూ వెళ్తాడు. ఇక్కడ ఎస్ఐపి విధానం చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ఉదాహరణకు బంగారం ధర 1,50,000 రూపాయల దగ్గర ఉన్నప్పుడు మీరు కొంత కొన్నారు. అది 1,00,000 రూపాయల వరకు పడిపోయింది అనుకుందాం. మీరు ప్రతి నెల కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతూ ఉంటే మీ యావరేజ్ బయింగ్ ప్రైస్ సుమారు 1,20,000 రూపాయల దగ్గరకు వస్తుంది. ధర మళ్లీ పెరగడం మొదలైనప్పుడు మీరు అందరికంటే ఎక్కువ లాభాల్లో ఉంటారు. ల్యాంప్ సమ్గా అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. ఎందుకంటే మొమెంటం ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కానీ నెల నెల కొంచెం కొంచెంగా బంగారాన్ని కొనుగోలు చేయటం ద్వారా మీరు మార్కెట్ వోల్టాలిటీ నుండి తప్పుకోవచ్చు. అవసరానికి బంగారం కొనాలనుకునేవారు ధరతో సంబంధం లేకుండా తమకు వీలైనప్పుడల్లా ఒక్కో వస్తువు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. బంగారంతో పాటు వెండి కూడా పారిశ్రామిక అవసరాల వల్ల దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి పాత్ర చాలా కీలకం. అయితే వెండి మార్కెట్ చాలా చిన్నది కాబట్టి అందులో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అందుకే రిస్క్ తీసుకోలేము అనుకునేవారు బంగారాన్నే మొదటి చాయిస్గా ఎంచుకోవాలి. అలాగే మీ మొత్తం పోర్ట్ఫోలియోలో బంగారం వాటా 10%కి మించకుండా చూసుకోవడం మంచిది. బంగారం కేవలం ఒక పెట్టుబడే కాదు, అది ఒక ఇన్సూరెన్స్ అసెట్ అని గుర్తుంచుకోండి. మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడేది బంగారమే. చూశారు కదా ఫ్రెండ్స్, మరి బంగారం ధరలపై మీ అభిప్రాయంను కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.